హాయ్ వివర్స్, మనం వచ్చేసి మై ఫ్యామిలీ ఏపీ గవర్నమెంట్ ఇంగ్లీష్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫ్యామిలీ అనేటువంటి కనిపిస్తుంది, ఒక కుటుంబం కనిపిస్తుంది. ఆ యొక్క కుటుంబంలో వచ్చేసి తాత, అమ్మమ్మ, తర్వాత వచ్చేసి అమ్మమ్మ లేకపోతే నాయనమ్మ ఎవరో ఒకరు ఉన్నారు. తర్వాత పిల్లలు ఇద్దరు కనిపిస్తున్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. తర్వాత వచ్చేసి ఇద్దరు అమ్మ నాన్నలు కనిపిస్తున్నారు, అమ్మ నాన్న కనిపిస్తున్నారు ఈ యొక్క ఫోటోలో. తర్వాత కింద ఒక కుక్క పిల్ల మనకు కనిపిస్తుంది. సో దీని గురించి మనము తెలుసుకుందాము. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు మనము వాటికి సమాధానాలు తెలుసుకుందాము. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? నువ్వు ఏం చూస్తున్నావు ఈ పిక్చర్లో? వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? దెర్ ఈజ్ ఎ ఫ్యామిలీ. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు? ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది. దెర్ ఆర్ ఫాదర్ అండ్ మదర్. అక్కడ వచ్చేసి ఎవరెవరు ఉన్నారు? అమ్మ, నాన్న, గ్రాండ్ పేరెంట్స్ అంటే తాత, అమ్మమ్మలు, తర్వాత వచ్చేసి లేదా నాయనమ్మ ఎవరో ఒకరు ఉన్నారనమాట. అక్కడ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క అమ్మ నాన్నలు ఉన్నారు. అండ్ చిల్డ్రన్స్, ఆ యొక్క పిల్లలు ఉన్నారు. దెర్ ఈజ్ ఎ డాగ్ టూ. అక్కడ వచ్చేసి ఒక కుక్క కూడా కనిపిస్తుంది. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పిక్చర్? ఈ పిక్చర్లో మనకు ఎంతమంది కనిపిస్తున్నారు? దెర్ ఆర్ 6 persons ఇన్ దిస్ పిక్చర్. మనకు వచ్చేసి 6 మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. హౌ మెనీ ఓల్డ్ పర్సన్స్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఎంతమంది కాస్త ముసలి వాళ్ళు కనిపిస్తున్నారు? సో దేర్ ఆర్ 2 ఓల్డ్ పర్సన్స్ ఇన్ ద పిక్చర్. ఇద్దరు ముసలి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. సో హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పిక్చర్? ఎంతమంది పిల్లలు మనకు కనిపిస్తున్నారు? దెర్ ఆర్ 2 చిల్డ్రన్స్ ఇన్ ద పిక్చర్. ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు. నేమ్ ద డ్రెస్ దట్ ద 2 ఉమెన్ ఆర్ వేరింగ్. వాళ్ళు ఇద్దరు ధరించినటువంటి డ్రెస్ ఏమిటి? ద 2 ఉమెన్ ఆర్ వేరింగ్ శారీస్. వాళ్ళు శారీస్ని ధరించి ఉన్నారు, చీరను ధరించి ఉన్నారు. నెక్స్ట్ షేరింగ్ టైం అనేటువంటి పిక్చర్లో వచ్చేసి ఇక్కడ ఒక బొమ్మ చూడండి. ఇక్కడ వచ్చేసి చక్కగా ఒక కుటుంబం కనిపిస్తుంది. ఐ ఆమ్ రోహిత్, ఐ ఆమ్ 5 years old, మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్, మై మదర్ ఈజ్ ఎ టీచర్, ఐ హ్యావ్ ఎ సిస్టర్, హర్ నేమ్ ఈజ్ అను, షీ ఈజ్ 8 years old. మనము దీని గురించి తెలుసుకుందాము. ఐ ఆమ్ రోహిత్, నా పేరు రోహిత్. ఐ ఆమ్ 5 years old, నాకు 5 ఏళ్ళు వయసు. మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్, మా తండ్రి వచ్చేసి ఫార్మరు. మై మదర్ ఈజ్ ఎ టీచర్, నా తల్లి వచ్చేసి టీచరు. ఐ హ్యావ్ ఎ సిస్టర్, నాకు ఒక సిస్టర్ ఉన్నది. హర్ నేమ్ ఈజ్ అను, తన పేరు వచ్చేసి అను. షీ ఈజ్ 8 years old, తనకు వచ్చేసి 8 ఏళ్ళు వయసు. అక్కడ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ ఆధారంగా కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. కంప్రహెన్షన్స్ అంటే ఆ యొక్క ప్యాసేజ్ క్వశ్చన్స్ అనమాట. ఆ యొక్క పారాగ్రాఫ్లో ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మనము క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాము. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ రోహిత్స్ ఫ్యామిలీ? ఎంతమంది మెంబర్స్ ఈ యొక్క రోహిత్ ఫ్యామిలీలో ఉన్నారు? దెర్ ఆర్ 4 members ఇన్ రోహిత్స్ ఫ్యామిలీ. మొత్తం వచ్చేసి 4 ఉన్నారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ రోహిత్ సిస్టర్? రోహిత్ యొక్క సిస్టర్ పేరు ఏమిటి? అను ఈజ్ ద నేమ్ ఆఫ్ రోహిత్ సిస్టర్. అను పేరు అను అనమాట. రోహిత్ యొక్క సిస్టర్ పేరు అను. వాట్ డస్ రోహిత్స్ ఫాదర్ డూ? ఆ యొక్క రోహిత్ యొక్క తండ్రి ఏం చేస్తున్నారు? రోహిత్స్ ఫాదర్ డస్ ఫార్మింగ్, వ్యవసాయం చేస్తున్నారు. వాట్ డస్ రోహిత్స్ మదర్ డూ? తల్లి ఏం చేస్తుంది? రోహిత్ మదర్ ఈజ్ ఎ టీచర్, అమ్మ వచ్చేసి టీచర్ అనమాట. హూ ఈజ్ ద యంగెస్ట్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ? ఎవరు చిన్నవాళ్ళు? రోహిత్ ఈజ్ ద యంగెస్ట్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ, అందరికంటే చిన్నవాడు రోహిత్ అనమాట. హౌ ఓల్డ్ ఈజ్ రోహిత్? రోహిత్కి ఎంత వయసు? రోహిత్ ఈజ్ 5 years old, 5 ఏళ్ళు అనమాట. తర్వాత ఇక్కడ యాక్షన్ టైము. ఇక్కడ కొన్ని యాక్టివిటీలో వచ్చేసి కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాటిని మనం తెలుసుకుందాము. సన్, SON సన్. అంకుల్, UNCLE అంకుల్. డాటర్, DAUGHTER డాటర్. ఆంట్, AUNT ఆంట్. గ్రాండ్సన్, GRANDSON గ్రాండ్సన్. గ్రాండ్ఫాదర్, GRANDFATHER గ్రాండ్ఫాదర్. సిస్టర్, SISTER సిస్టర్. గ్రాండ్మదర్, GRANDMOTHER గ్రాండ్మదర్. గ్రాండ్డాటర్, GRANDDAUGHTER గ్రాండ్డాటర్. సో ఇక్కడ మనము ప్రొనౌన్సియేషను, తర్వాత వచ్చేసి స్పెల్లింగ్ మనము తెలుసుకున్నాము యాక్టివిటీ 1లో. ఇక్కడ సర్కిల్ టైంలో వచ్చేసి యాక్టివిటీ 1లో దానయ్య ఈజ్ మై ఫాదర్. దానయ్య అనేటువంటి ఆయన నా యొక్క తండ్రి. ఈ యొక్క బొమ్మలో పద్మ ఈజ్ మై మదర్. పద్మ వచ్చేసి నా యొక్క తల్లి. చిల్డ్రన్ మే ఎక్స్టెండ్ ద డైలాగ్ యూజింగ్ ద లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ సచ్ యాజ్ హీ
ఆర్ షీ ఈజ్ ఎ మ్యాసన్. హీ ఆర్ షీ లైక్స్ స్వీట్స్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు వచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ పిల్లలకు వచ్చేసి వాళ్ళ తండ్రి పేరు వచ్చేసి దానయ్య, పద్మ యొక్క ఇక్కడ ఇచ్చినటువంటి పిల్లవాడి పేరు యొక్క వాళ్ళ యొక్క తండ్రి పేరు, తల్లి పేరు వచ్చేసి పద్మ అనేటువంటి ఆవిడ మదర్ అన్నమాట, అమ్మ. సో ఇక్కడ వచ్చేసి హీ ఈజ్ ఎ మ్యాసన్. మ్యాసన్ అంటే వచ్చేసి ఇక్కడ వచ్చేసి హీ ఈజ్ ఎ మ్యాసన్. మ్యాసన్ అంటే ఇక్కడ మనం వచ్చేసి హీ ఈజ్ ఎ మ్యాసన్. మ్యాసన్ అంటే వచ్చేసి మేస్త్రి అనమాట. షీ లైక్స్ స్వీట్స్. అమ్మ గురించి చెప్తున్నాడు. అమ్మకు వచ్చేసి స్వీట్స్ అంటే ఇష్టము అని ఈ విధంగా వచ్చేసి మనము చెప్పుకుందాము. కొన్ని వర్డ్స్ వచ్చేసి మనం సొంతంగా రాద్దాము. హీ ఈజ్ ఎ ఫార్మర్. హీ వర్క్స్ ఆన్ ఫార్మ్. తండ్రి వచ్చేసి ఫార్మరు. ఈ వర్క్స్ ఆన్ ఫార్మ్. ఫార్మ్ అంటే వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. పొలంలో వచ్చేసి పనిచేస్తున్నారు. హీ కెన్ రైడ్ ఏ బైసికల్. తను వచ్చేసి సైకిల్ని తొక్కుతాడు. హీ టేక్స్ మీ టు స్కూల్ ఎవ్రీడే. నాన్న వచ్చేసి స్కూల్కి రోజు తీసుకెళ్తాడు. వచ్చేసి పద్మ గురించి చెప్దాము. షీ ఈజ్ ఏ హోమ్ మేకర్. అమ్మ వచ్చేసి ఇంట్లోనే ఉంటారు. షీ టేక్స్ కేర్ ఆఫ్ అస్. మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటారు. షీ ఆల్సో బైస్ థింగ్స్ మార్కెట్లో వచ్చేసి అమ్మ వచ్చేసి కొన్ని వస్తువులు కొంటారు. షీ టేక్స్ మీ టు స్కూల్. నన్ను స్కూల్లో దింపుతారు. షీ లవ్స్ అస్ వెరీ మచ్. అమ్మ వచ్చేసి మమ్మల్ని అందరినీ బాగా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు.